సూర్య రాత్రి జరిగే బైక్ రేస్లో పాల్గొనబోతుంది. బైక్ రేసా? బైక్ రేసా? ఏం పులి? ఏమంటారేంటి బాబు, అసలు అది ఎలా ఉంటుందో తెలుసా? రేస్లో ప్రాణాలు కూడా పోతాయి. ముందు వెళ్ళి సూర్య మేడం రేస్లో పాల్గొనకుండా ఆపాలి. రండి బాబు. ఈ బండితోనా రేసుకొచ్చింది? గెలుద్దామనే. చూడండి బాస్, ఈ రేస్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ ఏమీ లేవు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల అవతల గట్టు దగ్గర ఎర్ర జెండా ఉంటుంది. దానిని ఎవరైతే ముందు తెచ్చి ఇక్కడ పాతుతారో వాళ్ళే ఈ రేస్ విన్నర్. రే, పెద్ద పోటుగత్తెలా వచ్చి రేస్లో నిలబడిందిరా. దానికి భయపడతావేంటన్నా? దానికి భయపడటం లేదురా, కానీ దాని కళ్ళల్లో కాన్ఫిడెన్స్ నాకు నచ్చలే. 2 కిలోమీటర్లు కాదు, 1/2 కిలోమీటర్ కూడా దాటడానికి వీల్లేదు. దారిలో కరువు ఉంది కదా, దాన్ని ఏదో ఒకటి చేసి దాన్ని పడగొట్టండి. రెడీయా? రెడీ. 1 2 3. ఎవర్రా అది? నీకేమైనా పిచ్చి పట్టిందా? రేస్లో పార్టిసిపేట్ చేస్తానంటావేంటి? అది మీకు అనవసరం. నీ అవసరానికి నేనున్నాను. రేస్లో పాల్గొంటే నీకేమైనా ప్రమాదం జరిగితే? మా అమ్మ ప్రమాదం నుంచి బయటపడాలి, నాకు అదే తెలుసా. మేడం, డబ్బులు కావాలంటే సార్ ఇస్తానంటున్నారు కదా, నా మాట వినండి మేడం. అయినా ఇంత మొండితనం ఏంటి నీకు? చెప్తుంటే అర్థం కావడం లేదా? మామ నా మాట. నో డిస్కషన్స్, నో గొడవలు. అదిక గొడవలు కాదయ్యా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఫ్యామిలీ ప్రాబ్లం. ఫ్యామిలీ ప్రాబ్లం అయితే తర్వాత మాట్లాడుకోవచ్చు. రేస్ డిస్టర్బ్ చేస్తే ఇక్కడ అందరికీ కోపం వస్తుంది. ప్లీజ్ మామా. ఏంటి మామా, రేస్ ఉందా లేదా? చూశారుగా, ప్లీజ్ మామా, జస్ట్ 1 అవర్లో అయిపోతుంది. ప్లీజ్ మామా, ప్లీజ్. అది కాదండి, తనకేమన్నా అవుతుందేమో. బాబు, మనం పక్కకెళ్దాం రండి. కాదు పులి, నువ్వైనా చెప్పు. నా మాట వినండి, రండి. రండి, ఇటు రండి. ఏంటి పులి ఇది? రెడీయా? 1 2. మావయ్య, మావయ్య. ఏంటయ్యా, ఏం జరిగింది? సూర్య. సూర్యకేమైంది? సూర్య వాళ్ళ అమ్మ ఆపరేషన్కి డబ్బులు కావాలి కదా, దానికోసం తను బైక్ రేస్లో పాల్గొనడానికి వెళ్ళిందట. బైక్ రేసా? అవును. అక్క, అది డబ్బులు తీసుకోలేదంటే. నేను చెప్పానా? అయితే ఇప్పుడు ఎలా? ఏముందే,
మనం దాన్ని మళ్ళీ ఎలా కొట్టాలా అని అవకాశం కోసం ఎదురుచూడటమే. అదేంటయ్యా ఆపరేషన్ కావాల్సిన డబ్బులు ఇవ్వడానికి చేతూ వెళ్ళాడు కదా. తీసుకోలేదట మావయ్య. మీకు అసలు బుద్ధి బుర్ర ఏమైనా ఉందటయా? అదేంటండి, సూర్య మాట అనకపోతే తనననకుండా మమ్మల్ని తిడతారేంటి? తిట్టక సూర్య బైక్ రేసింగ్ లో పాల్గొంటుందని తెలిసి వెళ్ళి తను ఆపాల్సింది పోయి నా దగ్గరికి వచ్చారంటయ్యా. తను చైతు మాట వినలేదు మావయ్య, మా మాట వింటుందా? అదే అదే కదా ఆ పిల్లతో వచ్చిన గొడవ. తానెప్పుడూ తన కష్టం తనే పడాలనుకుంటుంది. దీనంతటికే కారణం మీ అమ్మాయిలే మావయ్య గారు. వీళ్ళేంటి మనల్ని ఇరికిస్తున్నారు? పదండి. వాళ్ళు గొడవ పడకుండా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఏంటండి మామే చాడీలు చెప్తున్నారు? దాన్ని బైక్ రేస్కి వెళ్ళమని మేం చెప్పావా? ఆవేశంలో ఏదో అన్నాము, కానీ డబ్బు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించమని తమ్ముడికి చెప్పి పంపించాంగా. ఇంకేం చెయ్యాలి? కానీ తను తీసుకోలేదట కదా. అది మా తప్ప? తప్పు మీది కదా, మొత్తం తప్పంతా సూర్యది. కోటీశ్వర్ల ఇంటి కోడలైనా తను ఎప్పట్లాగా సాధారణ పిల్లలాగా బతికిని చూసావా? అది తను చేసిన తప్పు. ఈ ఆస్తులు అంతస్తులు అన్నీ అనుభవించే హక్కు అధికారం తన చేతిలో ఉండి కూడా ఓనర్గా కాకుండా ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తూ నెలొచ్చేసరికి జీతం తీసుకుంటూ ఆ జీతం డబ్బులతోనే వాళ్ళ అమ్మ వాళ్ళని పోషించుకుంటుంది చూశావు. అదమ్మ తను చేసిన తప్పు. వాళ్ళమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి వచ్చి తనకు కావలసిన డబ్బులు తీసుకెళ్లకుండా మనకి చెప్పాలని చూసిన చూడు, అదమ్మ తను చేసిన తప్పు. కోట్ల ఆస్తుండి నోరు తెరిచి అడిగితే మొత్తం ఆస్తిని తన కాళ్ళ దగ్గర పెట్టే ఈ మావయ్య ఉండగా, తాను కష్టపడుతుందని తెలిస్తే కన్నీరు పెట్టుకునే తన భర్త ఉండగా, ఏంటమ్మా అలా చూస్తున్నారు? మా తమ్ముడు మా మాటే వింటాడు గాని దానికోసం కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటానా? వాడు మీ మాట వింటుంది మిమ్మల్ని బాధ పెట్టకూడదనే గాని భార్య మీద ప్రేమ లేక కాదు. వెళ్ళి డబ్బెవరో చేతు అనగానే ఎలా పరిగెత్తాడో చూశారు కదా. అప్పుడు అర్థం కాలేదా మీకు సూర్య అంతే వాడికి ఎంత ఇష్టమో అని? జరిగిపోయిన గొడవ గురించి నేను మాట్లాడటం లేదు, కానీ మీకు మాత్రం చెప్తుంది ఒకటే, నా కోడలు బంగారం. అలాంటి మంచి మనసున్న పిల్లని బాధ పెడితే మీకే మంచిది కాదు, మీకే మంచిది కాదు. ఈయనంటే మనం తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. మీరు తప్పు కాదే, తప్పులు చేశారు. డబ్బులిచ్చి పంపించడం కూడా తప్పేనా? అది తప్పు కాదే, కానీ ఎప్పుడు చేయాలి? సూర్య వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉన్నారు అని తెలియగానే మనమంతా తనతో పాటు వెళ్ళుంటే తన వెనక ఒక గొప్ప కుటుంబం ఉందని ధైర్యంగా ఉండేది. నా కూతురు వెనక పెద్ద కుటుంబం ఉందని ఆ తల్లి సంతోషపడేది. కానీ మీరు వాళ్ళమ్మ ఆపరేషన్కి డబ్బులు కావాలని అడిగినప్పుడైనా ఇప్పుడు మీ తమ్ముడికి డబ్బులిచ్చి పంపించినట్టు తనకి ధైర్యం చెప్పి డబ్బులిచ్చుంటే బాగుండేది. అప్పుడు మీకు నోరు రాలేదు. ఇప్పుడైనా హాస్పిటల్లో ఆవిడకి ఏదైనా అయితే అందరి ముందు మీరు చెడ్డని పెంచుకుంటారని చేతుని పంపించుంటారు. బుద్ధి మాలైతే పంపరని నా నమ్మకం వెంటలే అదే నిజమై ఉంటుంది. ఆఖరికి వీళ్లతో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది. చెప్పా కదా, ఆ సూర్య మన ప్లాన్లకి లొంగదు, అంచనాలకి అందదు. అది సరే అక్క, బైక్ రేస్కి వెళ్ళిందంటున్నారు, అక్కడ దాని పొజిషన్ ఏంటో? మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ ఆవిడ పరిస్థితి మాత్రం అస్సలు బాలేదు. రేపటికల్లా ఆపరేషన్ జరిగి తీరాలి. అమ్మా!
దాన్ని అసలు వదలకంట్రా. చేతుబాబు, మన సూర్య మేడం. అది సూర్య మేడం అంటే. సూర్య మేడం, మీరు సూపర్ మేడం. సూర్య మామ సూపర్ మామ, షీఈస్ ద విన్నర్. ఇదిగో మొత్తం అమౌంట్ నీదే. ఏయ్, ఏంటే నువ్వు? ఏమైంది? తలకి దెబ్బ తగిలి రక్తం వస్తుంది, తెలుస్తుందా అసలు? దారిలో స్కిడ్ అయి పడ్డానండి. మొండిదానివే నువ్వు. నాకు మొండితనమే అలంకారమని మీరే చెప్పారు కదా. నీకింకా నవ్వెలా వస్తుంది? మీ కోపం ఎందుకు వస్తుంది? మీరంటే లవ్ అండి. ఏయ్ పులి. పులే. ప్రేమ లేకపోతే కోపం ఎందుకు వస్తుందో చెప్పండి. ఆవిడ వెళ్ళినప్పటి నుంచి ఎందుకంత టెన్షన్ పడ్డారో చెప్పండి. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. తీసుకుపోలే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుచుందిలే. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుచుందిలే. ఏంటే ఇద్దరు నన్ను చూస్తున్నారు? ఏం లేదక్కా, ఇంత టాలెంట్ పెట్టుకుని ఎంత కాలమని ఇంట్లో కూర్చుంటావు చెప్పు. అందుకే లలిత మాతాజీగా నిన్ను మార్చేసి నీ పేరు మీద ఓ ఆశ్రమం కట్టించేస్తే బావగారు ఇంకే పని చెయ్యక్కర్లేదు, కూర్చుని లక్షలకి లక్షలు సంపాదించుకోవచ్చు. నేనేంటి, మాతాజీ ఏంటే, ఆశ్రమం ఏంటే, ఏం మాట్లాడుతున్నారే? అదే అక్క, బ్రహ్మంగారు కాలజ్ఞానం పేరు మీద ఫ్యూచర్ చెప్పేసినట్టు నువ్వు ఆ సూర్య గురించి అన్ని ముందే గెస్ చేసి చెప్పేస్తున్నావు కదా. యోగులకు ఋషులకు సిద్ధుల్లాంటి వాళ్ళకి ఫ్యూచర్ తెలుస్తుందంట కదా. 6th సెన్స్ 100% పనిచేస్తుందంట. సూర్య విషయంలో నీ 6th సెన్స్ అలాగే పనిచేస్తుంది. పిచ్చి మొహల్లారా, మిమ్మల్నే. సూర్య గురించి చెప్పడానికి 6th సెన్స్ అవసరం లేదే, మినిమం కామన్ సెన్స్ ఉంటే చెప్పొచ్చు. ఏమే, ఒక్క విషయం చెప్పండి. ఆ సూర్య పెళ్లి కాకముందు మనతో గొడవలు పడ్డప్పట్నుంచి నిన్న మొన్నటి వరకు ఏ విషయంలో అది ఓడిపోయిందే? ఏ విషయంలో దాని మీద మనం గెలిచాం చెప్పండి. అంటే అది మనం ఏ ప్లాన్ వేసినా లాస్ట్ మినిట్ లో గెస్ చేయడమో, మన ఎత్తుకు పై ఎత్తు వేయడమో చేస్తోంది. అదే ఎలా చేస్తుంది అని. మనవంటే ఏం చేద్దామని ముగ్గురం కూడబలుక్కొని టైం తీసుకుని ప్లాన్ చేస్తున్నాం. మన ప్లాన్లని ఎలా తిప్పికొట్టాలా అని ఆలోచించుకునే టైం కూడా దానికి ఇవ్వటం లేదు. అయినా అదే గెలుస్తుంది. అంటే ఏంటి అర్థం? దాని టైం బాగుంది, మన టైం బ్యాడ్గా ఉందని. టైం బాగుండడం కాదే, దాని కాన్ఫిడెన్స్ లెవెలే దాన్ని ప్రతి విషయంలోనూ గెలిచేలా చేస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. సరే, ఒక్క విషయంలో మనం సేఫ్ అబ్బా.
ఏ విషయంలో? ప్రగతి చెప్పిన మాట విని తమ్ముడితో డబ్బులు తీసుకొని సూర్య అమ్మకి ఆపరేషన్ చేయించరా అని చెప్పి పంపాం కదా, ఆ ఒక్క పాయింట్ వల్ల దాని ముందు ఇంట్లో మన వాళ్ల ముందు మనం బ్యాడ్ అవ్వకుండా గట్టెక్కేశాం. డాక్టర్, నథింగ్ టు వరీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. మొత్తానికి మీరనుకున్నట్టే మీ సొంత డబ్బులతోనే మీ అమ్మగారి ప్రాణాలు కాపాడుకున్నారు. మీరు సూపర్ మేడం. ఏయ్ ఆపు, ఆ రేసులో ఏదైనా తేడా జరుగుంటే అప్పుడు తెలిసేది అమ్మగారి పని. నాకేమవుతుందండి మీరుండగా? మీ ఆశీర్వాదం వల్లే నేను రేస్లో గెలిచాను. ఏంటి మేడం ఏదో మీ ఆశీర్వాదం వల్ల గెలిచాను అంటే నిజంగానే మీ ఆశీర్వాదం వల్ల గెలిచినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. అయినా మీరేంటి మేడం, కష్టపడి గెలిచింది మీరైతే క్రెడిట్ అంతా బాబుకి ఇచ్చేస్తున్నారు. సరే సరే, మీ అమ్మగారిని చూద్దాం పదండి. అమ్మా, సూర్య ఇప్పుడు ఎలా ఉందండి? సూర్య, తలకా దెబ్బేంటి? అంటే అమ్మా, నేను చెప్తాను కదా. ఏం లేదమ్మా, నీకు ఆపరేషన్ జరుగుతుంది కదా, ఆ టెన్షన్లో అటు ఇటు తిరుగుతూ చూసుకోకుండా గోడను గుద్దేశాను. అంతే అంతే అమ్మా. నమ్మమంటావా? నమ్మకపోతే ఎలా? నువ్వంత పరధ్యానంగా ఎప్పుడు ఉండవు. అనుకోని ప్రమాదం ఏదైనా ఎదురైతే తప్ప నీ ఒంటి మీద చిన్న గీత కూడా పడదు. నేనేం రిస్కులు చేయలేదు. మరి ఆపరేషన్కి కావలసిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మేడం, ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మీ అమ్మగారు అడుగుతున్నారు. చెప్పండి. నాకు వినపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చాయంటే? అదే, ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నా. నేనేమైనా కేవలం మోటార్ సైకిల్ మెకానిక్ అనుకున్నావా? కోటీశ్వరులైన ధనంజయరావు గారి కోడల్ని, ద పాపులర్ బిజినెస్ మ్యాన్ చైతన్య గారి వైఫ్ ని. నీ ఆపరేషన్ కి కావాల్సిన డబ్బులు ఈయన ఇచ్చారు. నేనిచ్చానా? ఏంటి సాయం చేసి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు? అవునత్తయ్య, తను చెప్తుంది కదా, నేనే ఇచ్చాను. బైక్ రేస్ కూడా నువ్వే చేశావా బాబు? బైక్ రేస్ ఏంటమ్మా? ఆపవే, నువ్వు నీ తెలివితేటలును. నీ తెలివితేటలు నీకుంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు నాకుంటారు. అలా చూస్తావేంటే? సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకో. పదండి పదండి పదండి. ఏమే
అన్ని చోట్ల నన్ను బక్రాన్ చేయకపోతే నీకు మనశ్శాంతి ఉండదా? మేడం ఏం చేశారండి? ఏం చేయడం ఏంట్రా? అత్తయ్య గారికి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు నేనే ఇచ్చానని చెప్పి నన్ను బక్రాన్ చేయలేదా? ఏదో మొత్తం క్రెడిట్ అంతా మీకే రావాలని, మీ అత్తయ్య గారి దృష్టిలో మీకు మంచి మార్కులు పడాలని మేడం ఏదో చెప్పారనుకోండి, మీ బుద్ధి ఏమైంది? అత్తయ్య సూర్య అబద్ధం చెప్తుంది అని చెప్పొచ్చు కదా. ఆహా, ఆవిడ డైలాగు చెప్పంగానే హీరో పోజిచ్చుకుంటూ నిలబడ్డారు. మీ అమ్మగారికి ఇప్పుడు బాగానే ఉంది కదా? దగ్గరుండి చూసుకొని స్థిమితంగా రా. పదపులి వస్తాను మేడం.